హే గాయ్స్! మోటార్ సైకిల్‌లో 4 కంట్రీస్ ఎళ్లి తిరిగి రావడానికి ఎంత ఖర్చు అవుతుందో ఎవరికైనా ఐడియా ఉందా? నాకైతే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే. మోటార్ సైకిల్‌లో వేరే కంట్రీకి ట్రావెల్ చేయాలనేసి. అయితే ఇప్పుడు ఆపర్చునిటీ ఉందనిపిస్తుంది కానీ, నా దగ్గర మోటార్ సైకిల్ తప్ప ఇంకేం లేవు. నేను ఒక అప్రాక్సిమేట్ బడ్జెట్ ఏసాను అనమాట. సో, అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది నేను రెడీ చేసిన ఎక్సెల్ షీట్ అనమాట. ఇది అప్రాక్సిమేట్ బడ్జెట్. ఈ ట్రిప్ మొత్తానికి ఎంత అవుతుందనేసి. నేను అందరిలాగానే అనుకున్నా బైక్ ఉంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదనేసి. కానీ ప్లాన్ చేస్తున్నప్పుడే తెలిసింది అన్ని ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయనేసి. ప్రెజెంట్ నా దగ్గర బైక్ అయితే ఉంది. దానికి నేను ఆల్మోస్ట్ 3,60,000 ఖర్చు పెట్టాను. ఇంకా లైసెన్స్‌కి దుబాయ్‌లో చాలా కాస్ట్లీ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1,15,000 అయితే పడింది. రిజిస్ట్రేషన్ అండ్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ప్రెజెంట్. కానీ నా రిజిస్ట్రేషన్ 8థ్ డిసెంబర్ ఎక్స్‌పైర్ అయిపోతుంది. సో, అది రెన్యూ చేయించుకొని బయలుదేరడం బెస్ట్ అనమాట. సో, దానికి ఒక 5,000 బొక్క. నా దగ్గర ఇంకా రైడింగ్ జాకెట్ లేదు. ట్రౌజర్స్ కూడా తీసుకోవాలి. సాడిల్ బ్యాగ్స్ ఒకటి నేను టీమ్‌ల నుంచి ఆర్డర్ పెట్టాను కానీ అది చాలా లో క్వాలిటీ ఉన్నాయి. సో, అవి తీసుకోవాలి. ప్లస్ ట్యాంక్ బ్యాగ్. 4 కంట్రీస్ క్రాస్ చేస్తున్నా కాబట్టి ఆ 4 కంట్రీస్ వీసా అండ్ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ట్రావెల్‌కి. సో, వాటి అప్రాక్సిమేట్ బడ్జెట్ వచ్చేసి 1375 AED విచ్ ఈస్ అరౌండ్ 33,000 రూపీస్. బైక్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. వెళ్ళే ముందు ఒక మేజర్ సర్వీస్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 5,000 కిలోమీటర్స్ వెళ్తున్నాం కాబట్టి. నా దగ్గర జంప్ స్టార్టర్ లేదు. బ్రేక్ ప్యాడ్స్ చెక్ చేసుకోవాలి. ఇన్ఫ్లేటర్ అయితే ఉంది. రీసెంట్‌గా కొన్నా. ఇంకా చైన్ స్ప్రే ఉంది. పంక్చర్ కిట్ కొనాలి. ఫస్ట్ ఎయిడ్ కొనాలి. ట్రిప్స్‌లో ఖచ్చితంగా మనం మెమరీస్ రికార్డ్ చేసుకుంటాం కాబట్టి, ప్లస్ నేను అట్లే నా జర్నీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి, ఒక కెమెరా కూడా తీసుకోవాలి. అండ్ ఒక మైక్. రోడ్లో బోర్ కొట్టకుండా ఒక ఇంటర్కామ్. అండ్ నా బ్యాక్ టైర్ ఎక్స్పైర్ అయిపోయింది. సో, అదొకటి తీసుకోవాలి. అది ఆల్మోస్ట్ 1,500 అంటే దగ్గర దగ్గర 35,000 అయితే పడుతుంది. ఇంకా క్యాష్, హోటల్స్, క్లోత్స్, ఫుడ్, డ్రింక్స్, యాక్టివిటీస్, ల్యాప్టాప్, హార్డ్ డ్రైవ్ ఇవన్నీ కలిపి అప్రాక్సిమేట్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు. నేను క్యాలిక్యులేట్ చేసి ఆల్రెడీ పెట్టినా. నా దగ్గర ఆల్రెడీ ఉన్నవి కాకుండా ఇంకా పైన ఖర్చు వచ్చేది ఆల్మోస్ట్ 2,85,000. అది కూడా ఎందుకు తక్కువ వస్తుందంటే నేను ఇక్కడ క్యాష్ యాడ్ చేయలేదు కాబట్టి. అది యాడ్ చేస్తే ఒక 3-3.2 వరకు అవుతుంది. సో, అది అప్రాక్సిమేట్ బడ్జెట్ అనమాట. సో, నేను వీటి గురించి ప్రొఫైల్‌లో నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇఫ్ ఎనీబడీ ఈస్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ట్యాగ్ అలాంగ్.